సరళ సైకిల్ తొక్కడంలో మంచి అనుభవం ఉంది. ఆమె మోటార్ సైకిల్ నడపడంలో ఈ అనుభవం ఉపయోగపడింది. దీనికి కారణం ఆప్షన్స్: 1 ధనాత్మక బదిలీ, 2 రుణాత్మక బదిలీ, 3 శూన్య బదిలీ, 4 ద్విపార్శ్వ బదిలీ. ధనాత్మక బదిలీ ఒక కృత్యం లేదా విషయాన్ని నేర్చుకున్నప్పుడు పొందిన జ్ఞానం మరొక కొత్త కృత్యం లేదా విషయాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడడం ద్వారా అభ్యసనం సులభమవుతుంది. స్వారూప్యత గల విషయాల మధ్య ఈ బదలాయింపు ఎక్కువగా ఉంటుంది. రుణాత్మక బదలాయింపు ఒక అంశం ద్వారా నేర్చుకున్న జ్ఞానం వేరొక అంశాన్ని అభ్యసించడానికి ఆటంకంగా మారితే దానిని ప్రతికూల లేదా రుణాత్మక బదలాయింపు అంటారు. శూన్య బదిలీ ఒక రంగంలో నేర్చుకున్న జ్ఞానం, నైపుణ్యాలు తర్వాత నేర్చుకునే కృత్యంపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం. ద్విపార్శ్వ బదలాయింపు శరీరంలోని ఒక పార్శ్వంతో నేర్చుకున్న వ్యక్తి అభ్యసించకుండానే రెండో పార్శ్వంతో చేయగలగడాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ పాటికి ఆన్సర్ ఏంటో మీరు గెస్ చేసి ఉంటారు. మీ ఆన్సర్ను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.